కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. లాస్ట్ 5 years లో క్యాన్సర్ కేసెస్ ఎవ్రీ ఇయర్ డబుల్ అవుతున్నాయి. ఎందుకు సార్, రీజన్ ఏంటి అసలు? లెస్ దెన్ 45 years. ముఖ్యంగా చెప్పాలంటే క్యాన్సర్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. తినే తిండి దగ్గర నుంచి పీల్చే గాలి వరకు ఎవ్రీథింగ్ కలుషితం అయిపోయింది కాబట్టి క్యాన్సర్ ఎలా అయినా రావచ్చు. ఎనీథింగ్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ అవర్ ఇమ్యూనిటీ అని చెప్పొచ్చు. ఏ టెస్ట్ చేయించుకుంటే మనకు క్యాన్సర్ అర్లీగా డిటెక్ట్ చేసుకొని క్యాన్సర్ ని మనము దూరం చేయొచ్చు? సర్వైకల్ క్యాన్సర్ అంటే మన ఇండియన్ విమెన్ లో చాలా ఒక బ్లడ్ టెస్ట్ ఏదో వచ్చింటే కదా అన్ని క్యాన్సర్ తెలుసుకోవచ్చు కదా, సెలబ్రిటీస్ కూడా దాని గురించి మాట్లాడుతున్నారని. నిజమా సార్? నిజంగా ఒక టెస్ట్ వచ్చింది అంటే ఒక టెస్ట్ వచ్చిందమ్మా, దాన్ని HRC టెస్ట్ అంటారు. బేసిక్లీ అది ఏంటంటే predicts the risk of developing cancer, కానీ ఇట్స్ నాట్ ఎ డయాగ్నోస్టిక్ టెస్ట్. 6 months కంటే ఎక్కువగా ఒక టూత్ పేస్ట్ వాడితే కూడా కార్సినోజన్స్ అనేవి ఉంటాయి అందులో కూడా అని చెప్తున్నారు. హౌ ట్రూ ఇట్ ఈస్? కదా, టూత్ పేస్ట్ వచ్చే రిస్క్ కొంచెం తక్కువ, ఎందుకంటే వి డోంట్ ఈట్ ఇట్ కాబట్టి. ఎక్కువ షుగర్స్ తీసుకుంటే కూడా ఇమీడియట్ ట్రిగర్ అనేది ప్రొవోకింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది క్యాన్సర్ కి అని విన్నాను సార్. ఇది ఒక మిత్తమ్మా. అవునా? అంటే ఎట్లా షుగర్ వల్ల రాదా క్యాన్సర్? అట్లా వాట్ యు కన్జ్యూమ్ the cancer is using glucose from all other normal tissues and growing. లావుగున్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అమ్మా. ఒక స్టడీస్ have shown recently 4 to 5% cancers are caused by obesity. ఇండియన్ గవర్నమెంట్ HPV వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నారు కదా సార్, దానికి రీజన్ ఏంటి? డెఫినెట్లీ HPV వ్యాక్సినేషన్ అంటే ఐడియల్గా 9 to 14 years నుంచి స్టార్ట్ చేసుకుని డెఫినెట్లీ ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎవ్రీబడి షుడ్ టేక్ దట్ వ్యాక్సిన్. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, ఎంత డేంజరస్ సార్ క్యాన్సర్ రావడానికి? దిస్ ఇస్ స్మోకింగ్ even for a brief time also definitely it carries a risk of developing cancer at any point of time. కొంతకాలం స్మోక్ చేసినా కూడా లైఫ్ లాంగ్ రిస్క్ అయితే ఖచ్చితంగా. సో ఏదైనా ఒక 3 things which are very dangerous to get cancer అనేది రిస్క్ ఉన్న 3 things ఏమైనా చెప్పండి సార్? ఫస్ట్ థింగ్ స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ అదొకటి. సెకండ్ థింగ్ ద ఫుడ్ వి ఈట్, వెరీ ఇంపార్టెంట్. బీ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ ఈటింగ్. థర్డ్ థింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iDream. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో యూజువల్గా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది, డయాగ్నోజ్ అవుతుంది. అండ్ క్యాన్సర్ అనగానే చాలామంది భయపడిపోతున్నారు. అండ్ డెఫినెట్లీ క్యాన్సర్ అవేర్నెస్ కానీ, క్యాన్సర్ గురించి ప్రివెన్షన్, స్క్రీనింగ్ టెస్ట్లో అసలు క్యాన్సర్ ఎందుకు కాజ్ అవుతుంది, రూట్ కాజ్ ఏంటి, ఇటువంటి విషయాలన్నీ చాలా క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటున్నారు 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాన్సర్ అవేర్నెస్ కావచ్చు. యాజ్ ఎ రేడియేషన్ ఆంకాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మల్లిక్ సింగరాజు గారు. అంతేకాకుండా వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్. ఎందుకు అంటే క్యాన్సర్ అవేర్నెస్ పార్టిసిపేషన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ పార్టిసిపేషన్లో హీ గాట్ ఎ వరల్డ్ రికార్డ్ గిన్నిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈజ్ లైక్ క్యాన్సర్ ఫౌండేషన్, సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్ పెట్టి ఎంతోమందికి అవేర్నెస్ ఇస్తూ, ఎంతోమందిని క్యాన్సర్ రాకుండా నిర్మూలించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా హీఈస్ టెల్లింగ్ ఇట్. అండ్ వెరీ గ్రేట్ పర్సన్ అండ్ స్పెషల్ పర్సన్. సో తను మనకు ఇప్పుడు క్యాన్సర్ గురించి అండ్ అవేర్నెస్ గురించి చెప్పడానికి వచ్చారు. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హిమ్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేయాలంటే నిజంగానే క్యాన్సర్ మాట వినగానే అందరూ వణికిపోతూ ఉంటారు. నిజంగానే అంత డ్రెడ్ఫుల్ డిసీజ్ సార్ క్యాన్సర్? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ డిటెక్టెడ్ ఎప్పుడు కూడా అడ్వాన్స్ స్టేజ్లో డిటెక్ట్ అవుతూ ఉంటాయి. వన్స్ ద డిటెక్టెడ్ ఇన్ ద లేటెస్ట్ స్టేజెస్ ఖచ్చితంగా క్యూర్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకే, సో అందుకనే డ్రెడ్ఫుల్ డిసీజ్ అయిపోయింది. అయితే సార్ క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా డయాగ్నోజ్ అవుతుంది, ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నిజంగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మీరు డయాగ్నోస్ చేస్తున్నారా ఆంకాలజిస్టులు, లేకపోతే ముందు నుంచి కూడా ఇది ఉంది, ఇప్పుడిప్పుడే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా బయటపడి ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి? మీరు అడిగిన ప్రశ్నలు యాక్చువల్గా 2 parts ఉన్నాయి. ఒకటేమో ఇంక్రీజ్డ్ కేసెస్, అంటే గ్రాడ్యువల్గా లాస్ట్ 20 yearsలో చూడాలంటే 2 decadesలో ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ సిగ్నిఫికెంట్లీ. అంటే చూడాలంటే లాస్ట్ 5 yearsలో క్యాన్సర్ కేసెస్ ఎవ్రీ ఇయర్ డబుల్ అవుతున్నాయి. ఎందుకు సార్? రీజన్ ఏంటి అసలు? ఇంత వాస్ట్గా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోవడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? అంటే ఒకటమ్మా, ఇందాక చెప్పినట్టుగా ఒకటి ఎక్కువ డిటెక్షన్ కూడా జరుగుతుంది బికాస్ ఆఫ్ అవేర్నెస్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్. ఒకటేమో డయాగ్నోస్ ఎక్కువ అవుతుంది. ఇంకోటి మెయిన్గా లెస్ దెన్ 45 years అంటే యంగర్ జనరేషన్లో క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో దీనికి కాజెస్ ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే క్యాన్సర్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్.
అంటే ఒకప్పుడు ఓన్లీ హెరిటరీ అనేవాళ్ళు, కానీ నౌ ఇట్స్ బికమ్ మోర్ లైక్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్. మనం చూస్తున్నాం టొబాకో కన్జంప్షన్, ఎక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్. ఈ మధ్యకాలంలో యూత్ అంతా డ్రగ్స్కే ఎక్ట్ అవుతున్నారు. ఈవెన్ స్కూల్ గోయింగ్ కిడ్స్ దగ్గర నుంచి కూడా స్మోకింగ్ చేస్తున్నారు, దే కన్జ్యూమింగ్ టొబాకో ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫుడ్, వాట్ వీఆర్ ఈటింగ్. మనం చూసిన జంక్ ఫుడ్ ఏంటి, ప్యాక్డ్ ఫుడ్స్. ఇంకోటి మన నవడేస్ దే లాట్ ఆఫ్ టాక్ అబౌట్ ఫుడ్స్ కాజింగ్ ఇన్ఫ్లమేషన్. అంత రిఫైన్డ్ ఫుడ్స్ అంటున్నారు. ఇంకా ఆల్ వైట్స్, షుగర్స్, మైదా, వైట్ బ్రెడ్, అలాగంతా ఆల్ వైట్స్, ఇవన్నీ బాడీలో ఇన్ఫ్లమేషన్. బికాజ్ యు ఆర్ డాక్టర్, యూ కెన్ రిలేట్ ఇట్ మోర్ ఈజీలీ. సో మోర్ ఇన్ఫ్లమేషన్ కాజింగ్ ఫుడ్స్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇది కొంచెం చాలామంది ఇగ్నోర్ చేస్తారు. సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, ద ఎమోషనల్ బ్యాగేజ్ వీ క్యారీ. ఇది కాకుండా ఇందాక చెప్పినట్టుగా హెరిటరీ ఈజ్ వన్ ఫ్యాక్టర్. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్కి, ఓరియన్ క్యాన్సర్కి, ఎండోమెట్రియం, వీటన్నిటి కూడా ఖచ్చితంగా హెరిటరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్పివి, హెచ్ఐవి, ఇవన్నీ అంటే చూడాలంటే సో మెనీ ఫ్యాక్టర్స్, మల్టీ ఫ్యాక్టోరియల్ కాజెస్ ఉన్నాయి. సో అంటే నాకు తెలిసి అసలు క్యాన్సర్ ఎలా అయినా రావచ్చు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు టీబీ అంటే జస్ట్ ఆ టీబీ వైరస్ బ్యాక్టీరియానో మనకు వస్తేనే టీబీ వస్తుంది, జ్వరం అంటే వైరల్ ఫీవర్ వస్తేనే వస్తుంది. కానీ క్యాన్సర్ అలా కాదు. తినే తిండి దగ్గర నుంచి పీల్చే గాలి వరకు ఎవ్రీథింగ్ కలుషితం అయిపోయింది. కాబట్టి క్యాన్సర్ ఎలా అయినా రావచ్చు. ఎనీథింగ్ విచ్ ఇస్ ఎఫెక్టింగ్ అవర్ ఇమ్యూనిటీ అని చెప్పొచ్చు ఇన్ వన్ వే చెప్పాలంటే. సార్ అయితే ఇప్పుడు నిజంగానే యంగర్ పేషెంట్స్కి వస్తుంది అంటారు కదా సార్. ఒకప్పట్లో మన అమ్మమ్మ, తాతయ్య వాళ్ళందరూ మంచి ఫుడ్, మంచి గాలి, మంచి వాతావరణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా రెసిస్టెంట్ అండ్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన యంగర్ జనరేషన్ ముందు నుంచే ఎక్స్పోజ్ అయిపోతున్నారు ఫర్ దిస్ పొల్యూషన్, ఫుడ్, ఎయిర్ అండ్ నాయిస్, సౌండ్ పొల్యూషన్ ఇస్ ఆల్సో. సో వీటన్నిటికీ రీజన్స్ అంటారా యంగర్ జనరేషన్లో రావడానికి? ఖచ్చితంగా అమ్మా. ఇవన్నీ అంటే ఒకప్పుడు ఉన్నంత మీద ఇందాక చెప్పారు అమ్మమ్మ తాతకాలం అంటే ద టైప్ ఆఫ్ ఫుడ్ దే యూస్ టు ఈట్, అంటే పొల్యూషన్ ఫ్రీ ఫుడ్. అండ్ ఎక్కువ కూడా అవర్ డిసీజ్ స్టార్ట్స్ ఇన్ అవర్ కిచెన్ ఇన్ వన్ వర్డ్ చెప్పాలంటే. అండ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ దే యూస్ టు ఈట్, ద టైప్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ దే యూస్ టు హ్యావ్, ఇవన్నీ కూడా మెనీ ఫ్యాక్టర్స్. సార్ ఇందాక సెడెంటరీ లైఫ్ స్టైల్ అన్నారు కదా. సో ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు కంఫర్టబుల్గా ఏసీ రూమ్లో కూర్చుని ఉన్న జాబ్సే. డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, మేమైనా, కెమెరామెన్, ఎవరైనా సరే. సో అయితే ఎవ్రీడే 1 hour యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ చేసి మిగతా 8 hours వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటే కరెక్టా? అంటే ఒకటమ్మా, ఫస్ట్ థింగ్ అకార్డింగ్ టు WHO అట్లీస్ట్ 150 hours ఆఫ్ ఎక్సర్సైజ్ పర్ వీక్ అంటారు. ఇంకా ఈజీ చెప్పాలంటే అట్లీస్ట్ వీక్లీ 5 days ఒక 40 minutes ఆఫ్ వాలంటరీ ఎక్సర్సైజ్ ఈజ్ నీడెడ్. ఇది కాకుండా అట్లీస్ట్ once in 2 hours లేచి నడుస్తూ ఉండరు. కొంతమంది 6 hours 8 hours కదలకుండా కూర్చుంటూ ఉంటారు. అలా కాకుండా అట్లీస్ట్ కుదిరితే once in 2 hours దే నీడ్ టు హ్యావ్ లిటిల్ వాక్ అరౌండ్. ఓకే సార్, క్యాన్సర్లో మీరు చూసిన బిగ్గెస్ట్ మిత్ ఏంటి సార్ జనాల్లో ఉన్నది? దానివల్ల క్యాన్సర్ ఎక్కువగా వచ్చేది ఏంటి? ఒక సింగిల్ వర్డ్ అమ్మా, ఏంటంటే ఐ కాంట్ గెట్ క్యాన్సర్ అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. క్యాన్సర్ రాదులే, నాకు రాదు, పక్కవాడికి వస్తుంది. అంటే దీనికి రీజన్స్ చాలా ఉంటాయండి. ఒకటేమో రిలీజియస్ రీజన్స్ అండ్ బిలీవ్స్. ఎందుకంటే వచ్చిన ఒక మంది పేషెంట్స్ వస్తూ ఉంటే వి కీప్ ఆస్కింగ్ దెమ్, మీరు సిమ్టమ్స్ ఉన్నాయి ఎందుకు వెళ్ళలేదు డాక్టర్ దగ్గరికి, ఎందుకు చూపించేది అంటే దే బ్రింగ్ సర్ప్రైజింగ్ ఆన్సర్స్ ఫర్ అస్. అంటే వి ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్. అంటే సార్ మాకు తెలిసినంత వరకు పాపం చేసిన వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, నేనేం పాపం చేయలేదు, నాకు క్యాన్సర్ రాదు అంటే వి ఫీల్ పిటీ ఫర్ దెమ్. కానీ ఆ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా లోపిస్తుంది. కైండ్ ఆఫ్ ఆ రిలీజియస్ బిలీఫ్స్లో ఉండిపోయి ఉంటారు అనమాట. ఇంకోటి యాక్సెప్టెన్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో వన్స్ అంటే ఇప్పుడు చాలా వరకు క్యాన్సర్ నాకు రాదు, కొంతమంది క్యాన్సర్ టెస్ట్లు చేయించుకోవడానికి కూడా భయపడుతుంటారు, వచ్చి ఉంటుందేమో, ఎందుకులే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా. సో ఇలాంటి ధోరణి ఉన్న వాళ్ళకి ఏమని చెప్తారు సార్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ రోజుల్లో మాస్టర్ హెల్త్ చెకప్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ మాస్టర్ హెల్త్ చెకప్తో పాటు ఈ రోజుల్లో చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ అలాంగ్ విత్ ద వెల్నెస్ ప్యాకేజెస్ దే ఆర్ ఆల్సో ఇంక్లూడింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజెస్. సో ఖచ్చితంగా వీ షుడ్ గో ఎవ్రీ ఇయర్, వీ షుడ్ గో ఫర్ దిస్ మాస్టర్ హెల్త్ చెకప్స్. ఓకే సార్, పర్ఫెక్ట్గా హెల్దీగా ఉన్న పర్సన్ కూడా క్యాన్సర్ రావచ్చా? పర్ఫెక్ట్గా హెల్దీగా బయటికి కనపడచ్చు, బట్ యు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ కదా. సో పర్ఫెక్ట్గా అంటే ఐడియలిస్టిక్గా ఈజ్ అ ఫిట్నెస్ ఫ్రీక్, మంచి ఫుడ్ తీసుకుంటున్నాడు, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తాడు, మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా 1 hour 2 hours ఒకసారి లేచి వాక్ చేస్తుంటాడు, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. సో ఇవన్నీ ఉన్న పర్సన్కి అంటే ఒక పర్ఫెక్ట్ ఐడియలిస్టిక్ హెల్తీ పర్సన్ కూడా క్యాన్సర్ వస్తుంది. ఒకటమ్మా, వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదర్ ఫ్యాక్టర్స్, జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో
దాని మెనిఫై వచ్చే అవకాశం ఉంది, కానీ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే సార్, ఎర్లీ డిటెక్షన్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ల విషయానికి వస్తే నిజంగానే ఈ మధ్య స్క్రీనింగ్ టెస్ట్లు కానీ అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. అండ్ ఏ టెస్ట్ చేయించుకుంటే మనకు క్యాన్సర్ అర్లీగా డిటెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకొని క్యాన్సర్ని మనము దూరం చేయొచ్చు? పర్టికులర్ చెప్పాలంటే దెర్ ఇస్ నో సింగిల్ టెస్ట్ ఫర్ దట్ అమ్మా. యూజువల్గా స్క్రీనింగ్ గైడ్ లైన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వీఆర్ కమింగ్ ఫర్ ద సర్వైకల్ క్యాన్సర్ అంటే మన ఇండియన్ విమెన్లో చాలా కామన్ సర్వైకల్ క్యాన్సర్. అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years ఆఫ్టర్ ఏజ్ 35 అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని చెప్తారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసరికి ఆఫ్టర్ 40 years అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్. ఆ తర్వాత ఇఫ్ దే ఆర్ నో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పర్సనల్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ కానీ ఫ్యామిలీ హిస్టరీ కానీ ఏం లేకపోతే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 55 years అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 years అంటారు. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్కి వన్స్ ఇన్ 2 years చెప్తూ ఉంటారు. కోలోరెక్టల్ క్యాన్సర్కి వన్స్ ఇన్ 5 years. అట్లాగే దే ఆర్ గైడ్ లైన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దే ఇస్ నో వన్ సింగిల్ టెస్ట్ వేర్ యూ కెన్ ఫైండ్. కానీ ఇన్ని టెస్ట్లు చేయించుకోవాలా సార్? అంటే వన్స్ ఇన్ 5 years ఒక్కొక్క టెస్ట్ చేయించుకోవాలి, 2 years ఒక టెస్ట్ చేయించుకోవాలి అంటే ఇంకా అదేదో ఫోబియా లాగా అయిపోతుందిగా మాకు అందరికీ. అందుకే మీకు చెప్పాను కదమ్మా, ఇఫ్ యూర్ గోయింగ్ అలాంగ్ విత్ ద హెల్త్ చెక్ క్యాన్సర్ క్లినిక్ ప్యాకేజ్ యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ సో మెనీ నెంబర్స్ అన్నీ ఒకేసారి అవుతాయి. ప్లస్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా సంబంధం అడుగుతుంటారు క్వశ్చన్, ఒక బ్లడ్ టెస్ట్ ఏదో వచ్చింటే కదా అన్ని క్యాన్సర్ తెలుసుకోవచ్చు కదా, సెలబ్రిటీస్ కూడా దాని గురించి మాట్లాడుతున్నారని. నిజంగా ఒక టెస్ట్ వచ్చిందా? అంటే ఒక టెస్ట్ వచ్చిందమ్మా, దాన్ని హెచ్ఆర్సీ టెస్ట్ అంటారు. బేసిక్లీ అది ఏంటంటే దట్స్ అన్ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ టెస్ట్. అది బేసిక్లీ ఆ ప్రెడిక్టివ్ టూల్. అంటే ఎవరికైనా హై రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఉందనుకోండి, ఒకళ్ళ పర్సనల్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, ఆర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్, ఆర్ ఎక్కడన్నా కంపెనీస్లో పనిచేస్తున్న వేర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొల్యూషన్, ఎవరికైనా రిస్క్ ఉంది అనుకుంటే ఇట్ ప్రెడిక్ట్స్, అంటే ఒక ఆల్గోరిథంని యూస్ చేసి ఇట్ ప్రెడిక్ట్స్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్. కానీ ఇట్స్ నాట్ ఎ డయాగ్నోస్టిక్ టెస్ట్, ఇట్స్ నాట్ డయాగ్నోస్టిక్. రిస్క్ ఉండొచ్చేమో అని ప్రెడిక్ట్ చేస్తుంది. అది పాజిటివ్ వస్తే వస్తుందని కాదు, నెగిటివ్ వస్తే రాదు అని కాదు. ఇట్స్ ఓన్లీ గివ్స్ ఏ అప్రాక్సిమేట్ ఆఫ్ జాగ్రత్త పడడానికి యూజ్ టూల్. సో బెస్ట్ అయినా సార్ అది ట్రీట్ అంటే టెస్ట్ చేయించుకోవచ్చు అంటారు? చేయించుకోవచ్చమ్మా, చేయించుకుంటే నష్టం లేదు. సో యూ బీయింగ్ ఆంకాలజిస్ట్, మీరు ఒక వర్డ్ కానీ ఒక థింగ్ అని క్యాన్సర్ గురించి చెప్పాలి, జనాలందరూ కంపల్సరీ తెలుసుకోవాలి అన్న విషయం ఏంటి సార్? క్యాన్సర్ కెన్ ఎఫెక్ట్ ఎనీబడి, సో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ. అంటే మనం ఏమవుతుందంటే బాడీలోనే చేంజెస్ మనం ఇగ్నోర్ చేస్తాం. సో క్యాన్సర్ కెన్ నెవర్ డెవలప్ ఓవర్ నైట్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కానీ వీ కీప్ ఇగ్నోరింగ్ ద సిమ్టమ్స్ ఇన్ ద బాడీ. సో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ద బాడీ. సార్ ఎటువంటి సిమ్టమ్స్ 1 week కంటే ఎక్కువగా మనం ఇగ్నోర్ చేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే సాధారణంగా ఐ టెల్ యూ వాట్ వీ ఇగ్నోర్ యూజువల్లీ ఇన్ పెయిన్లెస్ లంప్స్ కానీ, అకేజనల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్ ఫ్రమ్ వెజైనా కానీ, చేంజ్ ఆఫ్ వాయిస్ కానీ, పర్సిస్టెంట్ కాఫ్, అదే యూరినరీ సిమ్టమ్స్, వీటిని మనం కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. కానీ సడన్లీ వెన్ ఎవర్ దేర్ ఈస్ బ్లడ్ ఇన్ యూరిన్ ఆర్ బ్లడ్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, సడన్గా ఎగ్జిస్టింగ్ పెయిన్లెస్ లంప్స్ ఉన్నాయనుకోండి, సడన్గా పెరిగిపోవటము, పెయిన్ రావటము, సడన్గా బ్రీదింగ్ డిఫికల్టీస్, సీజర్స్ లాగా రావటం, ఇలాంటివి వస్తే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి షుడ్ గో ఫర్ ఎవాల్యుయేషన్. ఓకే, సో వాటిని ఇగ్నోర్ చేయడానికి అస్సలు ఇగ్నోర్ చేయకూడదు అని. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు యూజువల్గా మనము ప్రాసెస్డ్ ఫుడ్స్, ఈ ఫుడ్స్ విషయానికి వస్తే అసలు ఏమి తిన్నా కూడా మనకి ప్రాబ్లమే అని చెప్తున్నారు. మీరు అన్నట్టు వైట్ రైస్ తినకూడదు అంటారు, కొంతమంది బ్రౌన్ రైస్ తినకూడదు అంటారు, ఆల్ వైట్స్. మనము ఇజ్ ఇట్ పాసిబుల్ మనం మన లైఫ్లో నుంచి ఆల్ వైట్స్ రిమూవ్ చేయడానికి? ఓన్లీ ద థింగ్ ఫిట్నెస్ ఫ్రీక్స్ అయితే తప్పితే డైలీ నార్మల్ పీపుల్ దే ఈట్ రైస్, దే ఈట్ చపాతీస్, దే ఈట్ వైట్ బ్రెడ్స్, ఎగ్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ దే ఈట్. అవన్నీ ఎలా అవాయిడ్ చేయాలి? కంప్లీట్గా అవాయిడ్ చేయడం నాట్ పాసిబుల్ అమ్మా. కెన్ ట్రై టు మినిమైజ్, అంటే కొంచెం వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి యూ కెన్ షిఫ్ట్ వర్డ్స్, అంటే కొంచెం మినిమైజ్ చేసి వేరే యూ కెన్ మినిమైజ్. మైదా ఉంది, అలాగే వేరే యూ కెన్ మినిమైజ్ దీస్ వైట్స్. అంటే ఇవన్నీ కూడా బేసిక్లీ ఏంటంటే దే కాజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ అమ్మా. ఇన్ఫ్లమేషన్ అంటే ఏమవుతుందంటే ఇట్ కాజ్ డ్యామేజ్ టు ద డిఎన్ఏ. బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది, దాంట్లో ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవటం. అంటే కేవలం క్యాన్సరే కాదు, దేర్ ఆర్ సో మెనీ అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్. సో అవి ఎంతవరకు అవసరం అయితే అంతవరకు కొంచెం తగ్గించుకుంటే, కాంట్ మేక్ ఇట్ జీరో, తగ్గించుకుంటే బెటర్. సో అయితే నేను ఎవరో వన్ ఆఫ్ ద డాక్టర్స్ లైక్ యూ దే టోల్డ్ మీ, ఏదైతే మీరు చింపి తింటారో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా ఒక ప్యాకెట్ చింపి అందులో నుంచి తింటున్నారు అంటే దట్ ఈస్ వెరీ డేంజరస్ థింగ్ అనే చెప్తాను నేను. ఇంకా దాన్ని ఇంకా ఈజీగా చెప్తాను. వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు ఈట్ షుడ్ స్పాయిల్ ఇన్ నెక్స్ట్ 48 hours. అది 48 hours పాడవలేదంటే డెఫినెట్లీ ఇట్ కంటైన్స్ ప్రిజర్వేటివ్స్. సో ఎస్పెషలీ ఆల్ ప్యాక్డ్ ఫుడ్స్ దే కంటైన్ ప్రిజర్వేటివ్స్. అండ్ మీరు చూసుంటారు మనకి ఈవెన్ పింక్ క్యాండీలో కూడా ఫ్యూ 1 or 2 years బ్యాక్ అందులో రోడమైన్ వచ్చింది. అలాగే వర్చువల్లీ ఆల్ ద ప్యాక్డ్ ఫుడ్స్ దే కంటైన్స్
preservatives, and all preservatives are known carcinogens. సార్ కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ causing ఏజెంట్స్. సార్ ఈ మధ్య టూత్ పేస్ట్లో కూడా అంటే రెగ్యులర్గా ఒక 6 months కంటే ఎక్కువగా ఒక టూత్ పేస్ట్ వాడితే కూడా కార్సినోజన్స్ అనేవి ఉంటాయి అందులో కూడా అని చెప్తున్నారు. అంటే హౌ ట్రూ ఇట్ ఈస్? అంటే ఒకటమ్మా, వాట్ ఎవర్ కన్జ్యూమ్ సమ్ అమౌంట్ ఆఫ్ టాక్సిన్స్ విల్ బి దేర్ కదా. టూత్ పేస్ట్ వచ్చే రిస్క్ కొంచెం తక్కువ, ఎందుకంటే వీ డోంట్ ఈట్ ఇట్ కాబట్టి కాబట్టి కొంచెం ఆ రిస్క్ అనేది తక్కువగానే ఉంటుంది. ఓకే. సో ఈ ప్రిజర్వేటివ్స్ అండ్ ఈ కలరింగ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఇందులో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ మీరు ఏవైతే చెప్పారో కార్సినోజన్స్ కంటిన్యూస్గా ఉంటాయి. బట్ ఒక ప్యాకెట్ 2 ప్యాకెట్స్ తింటే ఏం కాదు, బట్ కంటిన్యూస్ ఈటింగ్ వల్లనే అది ట్రిగర్ అవుతుంది, సెల్స్ ఇన్ఫ్లమేషన్ వస్తాయి అంటారు కదా సార్. ఎగ్జాక్ట్ అమ్మా. ఇందాక చెప్పా ఎక్సెస్, నేను అందుకే పదం వాడాను, ఎక్సెస్ అన్నాను. ఎక్సెస్ యూజ్ ఆఫ్ జంక్ ఫుడ్, నాట్ ఓన్లీ ప్యాక్డ్ ఫుడ్. ఇప్పుడు పిజ్జా కానీ బర్గర్స్ అన్నీ కూడా ఎక్సెస్ జంక్ ఫుడ్, ఎక్సెస్ ప్యాక్డ్ ఫుడ్, కోలాస్, ఇవన్నీ కూడా మీరు కన్జ్యూమింగ్ మోర్ ఆఫ్ అండ్ డెఫినెట్లీ రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ ఎక్కువ షుగర్స్ తీసుకుంటే కూడా ఇమీడియట్ ట్రిగర్ అనేది ప్రొవోకింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది క్యాన్సర్కి అని విన్నాను సార్. హౌ ట్రూ? అంటే ఇదొక మిత్తమ్మా. అవునా? అంటే ఎట్లా షుగర్ వల్ల రాదా క్యాన్సర్? అంటే అట్లా కాదు. వాట్ యూ కన్జ్యూమ్ ఆన్ డే-to-day basis dietary sugar that will not cause cancer. కానీ ఎక్సెస్ షుగర్స్ ఇందా చెప్పినట్టు కోలాస్లో కానీ స్వీట్నెస్లో కానీ ఎక్సెస్ షుగర్స్ వెన్ యూఆర్ టేకింగ్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ నాట్ డైరెక్ట్లీ టు కాజ్ క్యాన్సర్. అగైన్ ఒబేసిటీ ఇండైరెక్ట్లీ, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అంటాం, తర్వాత ఒబేసిటీ, డిస్రెగ్యులేషన్ ఆఫ్ ఇన్సులిన్, ఫాస్ట్ గ్రోయింగ్ ఆఫ్ సెల్స్, ఇవన్నిటిని కూడా ఇండైరెక్ట్గా ట్రిగర్. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అవటానికి, గ్రో అవటానికి ఇట్ యూస్ గ్లూకోజ్ ఇన్ ద బాడీ. అందుకే చూడండి క్యాన్సర్ పేషెంట్స్ ఎప్పుడు ఏమైనా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న వాళ్ళు బాగా ఇమాసియేటెడ్గా ఉంటారు, మాల్ నరిష్గా కనపడదు. ఎందుకంటే ద క్యాన్సర్ ఇస్ యూజింగ్ గ్లూకోజ్ ఫ్రమ్ ఆల్ అదర్ నార్మల్ టిష్యూస్ అండ్ గ్రోయింగ్. సో అందుకని ఏమనుకుంటారంటే షుగర్ ఇచ్చేస్తే క్యాన్సర్ పెరుగుతుందని. యాక్చువల్గా మనం డైలీ కన్జ్యూమ్ చేసే షుగర్ నుంచి అంత క్యాన్సర్ రాదు, కానీ ఎక్సెస్ స్వీట్నర్స్ అవి తీసుకుంటే డెఫినెట్లీ దే కాంట్రిబ్యూట్ టు డెవలప్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో ఇందాక ఒబేసిటీ అన్నారు, లావుగున్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందా? అమ్మా ఖచ్చితంగా అమ్మా. ఒక స్టడీస్ షోన్ రీసెంట్లీ 4 to 5% క్యాన్సర్స్ ఆర్ కాస్డ్ బై ఒబేసిటీ. అంటే ఒబేసిటీ నుంచి కేవలం క్యాన్సరే కాదు, చూడండి దేర్ ఇస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఇన్సులిన్ రెగ్యులేషన్, మెటబాలిక్ డిజార్డర్స్ చాలా వస్తున్నాయి. సో వీటి పీసీఓడి, సో ఇవన్నీ కూడా దేర్ అగైన్ కాజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్. అంటే there is persistent exposure to the estrogen in the body. So breast cancers, ovarian cancers, endometrial cancers, pancreatic cancers, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ఓకే సార్, కొంతమంది ఎంత తిన్నా లావు కారు, వాళ్ళ మెటబాలిక్ రేట్ బాగుంటుంది అని కొంతమంది చెప్పారు. బట్ అలాంటి వాళ్ళు షుగర్స్ కూడా ఎక్కువగా తీసుకుంటుంటారు. ఆ సినారియోలో మరి ఎలా? లేదమ్మా, ఎక్సెస్ కన్సంప్షన్ ఆఫ్ షుగర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. ఓకే. Irrespective of your body weight, should always minimize the consumption of sugars and refined products. Okay. So we'll talk about women cancer, sir. Yeah. So usually women లో వచ్చే కామన్ క్యాన్సర్స్ ఏంటి, దాన్ని ముందే మనం డిటెక్ట్ చేసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ఉమెన్లో ఒకప్పుడు ఇండియాలో అయితే సర్వైకల్ క్యాన్సర్ కామన్గా ఉండేది, ఇట్ వాజ్ నెంబర్ 1. కానీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నెంబర్ 1. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఫ్రమ్ పాశ్చాత్య దేశాలకు, వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంది. ఐ కెన్ సీ యువర్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. ప్రీవియస్లీ నౌ ఇండియా ఈజ్ ఓవర్టేకింగ్ వెస్ట్రన్ వరల్డ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. అంటే 1 in 5 women at risk of developing breast cancer. అలాగే సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇండియాలో చాలా కామన్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దేర్ ఇస్ సమ్ ఐ కెన్ టెల్ డిఫరెన్సియేషన్ ఇన్ ద జాగ్రఫీ. సిటీస్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇట్ కమ్స్ టు విలేజెస్ యూ సీ మోర్ సర్వైకల్ క్యాన్సర్, head and neck cancers and colorectal cancers. Okay, these because hygiene problem, yeah, is because westernized, exactly, because of difference in the lifestyle, food and various conditions. Okay. So and because of the awareness of health also కొంచెం డిఫరెన్స్ వస్తుంది అక్కడికి. డెఫినెట్లీ ఎర్లీ డిటెక్షన్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఒకటి సర్వైకల్ ఉందనుకోండి, ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 35 వీ షుడ్ గో ఫర్ రెగ్యులర్ ప్యాప్స్మియర్ టెస్ట్. అంటే కొన్ని సెంటర్లో బోత్ ప్యాప్స్మియర్ టెస్ట్ అండ్ హెచ్పివి టెస్టింగ్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ 2 టెస్ట్లు అవైలబుల్గా ఉండి నెగిటివ్ వస్తే కనుక once in 3 years యూ కెన్ గో. ఆర్ ఒకవేళ ఓన్లీ ప్యాప్స్మియర్ ఉందనుకోండి, ఏమైనా చేంజెస్ కనపడ్డాయి అనుకోండి, ఏమైనా
ప్రీ మ్యాలిగ్నెంట్ చేంజెస్ కానీ అయితే పర్సన్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంటే కనుక యూ షుడ్ గో ఎవ్రీ ఇయర్ దే షుడ్ గో ఫర్ ద ప్యాప్స్మియర్ టెస్ట్. సార్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ హెచ్పివి వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నారు కదా సార్, దానికి రీజన్ ఏంటి? ఎక్కువ అయిపోతుంది సర్వైకల్ క్యాన్సర్ అన్న రీజన్, అండ్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే కూడా మనకి ఏదో అయిపోతుంది అన్న మిత్ కూడా ఒకటి స్ప్రెడ్ అయిపోతుంది. సో ఏంటి సార్ అది? సో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ హెచ్పివి ఈజ్ నోన్ టు కాజ్ 90% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్. ఓకే. అందులో 4 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. హెచ్పివినే కాకుండా ఇందాక మీకు చెప్పాను చూడండి, విలేజెస్ అనే పదం ఎందుకు తీసుకొచ్చానంటే విలేజెస్ అండ్ లో సోషియో ఎకనామిక్ గ్రూప్. ఒకటేమో హెచ్పివి, సెకండ్ థింగ్ పర్సనల్ అండ్ మెన్స్ట్రువల్ హైజీన్, దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అదర్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇంకోటి లోవర్డ్ ఇమ్యూనిటీ, ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ మాల్ నరిష్మెంట్, it could be because of other diseases like HIV and other conditions. So HPV is the most common cause of cervical cancer. Okay. అందుకని బికాస్ డెఫినెట్లీ HPV వ్యాక్సినేషన్ అంటే ఐడియల్గా 9 to 14 years నుంచి స్టార్ట్ చేసుకుని ఇనిషియల్గా 21 years అన్నారు, బట్ నౌ స్టడీస్ ఆర్ టేకింగ్ టిల్ ఏజ్ ఆఫ్ 45 years ఆల్సో యూ కెన్ టేక్ వ్యాక్సిన్. డెఫినెట్లీ ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎవ్రీబడి షుడ్ టేక్ దట్ వ్యాక్సిన్. మస్ట్ ఎస్. ఓకే. సో అమ్మాయిలో ఏ ఏజ్ నుంచి తీసుకోవచ్చు సార్? 9 years నుంచి 9 years to 14 years వరకు అట్లీస్ట్ 2 doses తీసుకుంటే సరిపోతుంది. బియాండ్ దట్ 3 doses తీసుకోవాలి. అంటే చాలా మందిలో భయం ఏముంటుందంటే అది తీసుకుంటే ఇన్ఫర్టిలిటీ వస్తుంది, లేదంటే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని అనుకుంటున్నారు, కానీ లేదు, అట్లాంటివి ఎవిడెన్స్ ఏం లేదు. కానీ మామూలుగా ఏ వ్యాక్సిన్ తీసినా కొంచెం బాడీ పెయిన్స్ రావటం, ఇంజెక్షన్ సైడ్లో కొంచెం పెయిన్ రావటం, ర్యాష్ రావటం అది కామన్. అది తప్పించి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కడ. సో మీరు అన్నట్టు విమెన్ క్యాన్సర్స్లో ఎస్పెషల్లీ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ సైలెంట్ క్యాన్సర్స్ సార్, లాస్ట్లోనే డిటెక్ట్ అవుతాయా మనకు? యా, ఐ కెన్ సే దట్ అండి. ఎందుకంటే ఇప్పటికి కూడా సర్వైకల్ క్యాన్సర్స్ మోర్ దెన్ 60% క్యాన్సర్స్ ఆర్ డిటెక్టెడ్ ఇన్ ఎ వెరీ అడ్వాన్స్ స్టేజ్. అండ్ సాడెస్ట్ పార్ట్ ఇది, ఇప్పటికి కూడా ఎవ్రీ ఇయర్ 60,000 women ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియా. మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్ సర్వైకల్ క్యాన్సర్. మోస్ట్ కామన్ సింటమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ చెప్పాలనుకోండి, వైట్ డిశ్చార్జ్ పీవీ ఉంటుంది, ఫోల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, అకేజనల్ బ్లీడింగ్ ఫ్రమ్ వెజైనా, లో బ్యాక్ పెయిన్ ఉంటాయి. సో ఇవన్నీ యూజువల్గా దే కీప్ ఇగ్నోరింగ్. హార్మోనల్ చేంజెస్ అనో, ఇన్ఫెక్షన్స్ అనో, దే కీప్ ఇగ్నోరింగ్. దట్స్ వన్ థింగ్. వెన్ ఇట్ కమ్స్ టు బ్రెస్ట్ క్యాన్సర్, చాలామందికి లమ్స్ ఉంటాయి. అంటే యూజువల్గా ఫిజియలాజికల్గా ఏజ్ వచ్చే చేంజెస్ ఉంటాయి. డ్యూరింగ్ పీరియడ్స్ ఆల్సో ఒకసారి లమ్స్లా ఫామ్ అవడం, తర్వాత డిసేపర్ అయిపోవడం జరుగుతూ ఉంటాయి. కానీ ఇఫ్ దెర్ ఇస్ అ లంప్ విచ్ ఇస్ పర్సిస్టింగ్ ఫర్ మోర్ దెన్ 1 or 2 months, ఖచ్చితంగా ఇట్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్. బట్ ఇది కామనే కదా, నొప్పి ఏం లేదు, ప్రాబ్లం లేదు అనేసి వదిలేస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ దట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ సైలెంట్ కిల్లర్స్. సో ఒక కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్ లైక్ ఇగ్నోరెన్స్ వల్ల మనము దాన్ని వదిలేస్తూ ఉంటాం కాబట్టి ఈ కైండ్ ఆఫ్ డెత్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఓకే. సో మెన్లో ఏ కైండ్ ఆఫ్ కామన్ క్యాన్సర్స్ ఉంటాయి? అవి డిటెక్ట్ చేయడానికి ఎర్లీగా ఏమైనా స్క్రీనింగ్ టెస్ట్? మెన్లో మోస్ట్ కామన్ వచ్చేసరికి హెడ్ అండ్ నెక్ అమ్మా, నోట్లో గొంతులు వచ్చే క్యాన్సర్స్, అలాగే లంగ్ క్యాన్సర్స్, ప్రాస్టేట్ క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్, ఇంకోటి కోలోరెక్టల్ క్యాన్సర్స్. వీటన్నిటికి కూడా ఎస్పెషలీ ప్రోస్టేట్ క్యాన్సర్స్కి, కోలోరెక్టల్ క్యాన్సర్కి రెగ్యులర్ స్క్రీనింగ్స్ అయితే ఉన్నాయి. హెడ్ నెక్ క్యాన్సర్స్ మామూలుగా రెగ్యులర్గా ఓవరాల్ చెకప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యకాలంలో లంగ్ క్యాన్సర్స్ కూడా సంబడి హూ ఈజ్ హ్యావింగ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్, ఖచ్చితంగా వాళ్ళకి ఇయర్లీ వన్స్ సిటీ స్కాన్, లో డోస్ సిటీ స్కాన్ వచ్చాయి ఈ మధ్య, అవి చేయించుకుంటే ఇయర్లీ వన్స్ కరెక్ట్గా సరిపోతుంది. సో అసలు చేయించుకునే బదులు స్మోకింగ్ ఆపేస్తే బెటర్ కదా. స్మోకింగ్ చేయకపోతే బెటర్. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, ఎంత డేంజరస్ సార్ క్యాన్సర్ రావడానికి? దిస్ ఇస్ స్మోకింగ్ ఈవెన్ ఫర్ ఎ బ్రీఫ్ టైమ్ ఆల్సో డెఫినెట్లీ ఇట్ క్యారీస్ ఎ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యాన్సర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. బికాస్ సిగార్లో కార్సినోజన్సే ఉన్నాయి, టొబాకో ఇస్ నథింగ్ బట్ కార్సినోజన్స్. ప్లస్ అంటే అది కాజ్ చేసే డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది. ఈవెన్ ఫర్ ఎ బ్రీఫ్ టైమ్ ద డ్యామేజ్ ఇట్ కాజెస్ ఇస్ వెరీ సివియర్. బట్ ఎస్పెషల్లీ కొందరు అడుగుతారు, స్మోకింగ్ ఆపేసిన తర్వాత కూడా క్యాన్సర్ వస్తుందా అనేసి. ఖచ్చితంగా వస్తుంది. బట్ వాట్ ఈజ్ ఎఫెక్టింగ్ ఈజ్ మనం ప్యాకెట్ ఇయర్స్ అంటాం, అంటే నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ ఆఫ్ సిగరెట్స్ స్మోక్డ్ పర్ డే ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అంటాం. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ ఇయర్స్ సంబడి హ్యాస్ స్మోక్డ్, హౌ మెనీ ప్యాకెట్స్ ఈజ్ స్మోక్డ్. సో ఈవెన్ కొంతకాలం స్మోక్ చేసినా కూడా లైఫ్ లాంగ్ రిస్క్ అయితే ఖచ్చితంగా. అయితే చాలామంది సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళు ఇమీడియట్గా స్టాప్ చేస్తే మాకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఇమీడియట్గా స్టాప్ చేయకూడదు అంటుంటారు. అది ఏంటి సార్, మిత్తా? అంటే లేదమ్మా, ఎందుకంటే ద నికోటిన్ ట్రిగర్స్, నికోటిన్ రిసెప్టార్స్ ఉంటాయి బ్రెయిన్లో. సో ఇట్ షుడ్ బీ ఇన్ ఎ ఫేస్డ్ వైజ్, అంటే డాక్టర్ సూపర్విజన్లో మాంతే చాలా బెటర్. ఓకే. అండర్ సైకాలజిస్ట్, ఒక ఫిజిషియన్. ఎందుకంటే సడన్గా అయితే విత్డ్రావల్ సిమ్టమ్స్ వస్తాయి, ఈవెన్ ఫర్ ఆల్కహాల్ ఆల్సో ఆర్ ఈవెన్ ఫర్ స్మోకింగ్ ఆల్సో. సో ఫస్ట్ థింగ్, సంబడీస్ విల్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్,
గ్రాడ్యువల్ విత్డ్రావల్ ఈజ్ నీడెడ్. ఓకే. సడన్గా ఏది స్టాప్ చేయడం కష్టం అవుతుంది. అండ్ స్మోక్ చేసే వాళ్ళకంటే ఎవరైతే ఉన్నారో ప్యాసివ్ స్మోకర్స్కి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి క్యాన్సర్ అని వింటూ ఉంటాము. ప్యాసివ్ స్మోకర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందమ్మా. ఇప్పుడు వెన్ యూర్ లుకింగ్ ఎట్ లంగ్ క్యాన్సర్ వర్సెస్ స్మోకింగ్, 1 in 10 smokers, male smokers have a chance of getting lung cancer. అలాగే విమెన్లో వచ్చేసరికి 1 in 5 ఈవెన్ ప్యాసివ్ స్మోకర్స్ హ్యావ్ ఛాన్స్ ఆఫ్ బికాస్ వాళ్ళ హస్బెండ్స్. బికాస్ ఎందుకు సార్ అంటే ఇప్పుడు అంటే ఇంకొక ఇది మిత్తో ఫ్యాక్టర్ నాకు తెలియదు. ఇప్పుడు యాక్టివ్ స్మోకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీల్చుకొని వదిలేస్తారు, బట్ ప్యాసివ్ స్మోకర్ పీలుస్తూ లంగ్స్ లోకి వెళ్ళిపోతుంది బికాస్ ఇట్ ఈస్ మోర్ డేంజరస్ అని విన్నారు. పక్కన ఓకే, సో ఇద్దరికి ఈక్వల్ రిస్క్ ఉంటుంది, నాట్ ఈవెన్ లైక్ ప్యాసివ్ స్మోకర్స్ కనే కాదనమాట. సో అబ్రప్ట్ గా మనము స్టాప్ చేసిన ఆల్కహాల్ ఇట్ ఈస్ ఆల్సో గివ్ సమ్ సింప్టమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆల్కహాల్ విత్డ్రావల్ సింప్టమ్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే ఒకసారి సీజర్స్ దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి గ్రాడ్యువల్లీ టేపర్డ్ డౌన్. సో ఒకప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేది ఉండేది. ఇప్పుడు డ్రగ్స్ అంటున్నారు, వేప్ అంటున్నారు, ఎలక్ట్రానిక్ వేప్స్, హుక్కా, ఇవన్నీ కూడా. సో వాట్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్? అంటే హుక్కా తీసుకోవడం, ఒక పఫ్ తీసుకున్నా కూడా 10 cigarettes కి ఈక్వల్ అని చెప్తున్నారు. వేప్ అంటే ఇంకా డేంజరస్ కెమికల్స్ ఉంటాయి ఎలక్ట్రానిక్ వేప్లో అంటున్నారు. హౌ డేంజరస్ దే ఆర్ ఫర్ గెటింగ్ క్యాన్సర్? డెఫినెట్లీ డ్రగ్స్ అంటే వచ్చేసరికి ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్గా డ్రగ్స్ సరికి వచ్చేసరికి ఇట్ మే నాట్ కాజ్ క్యాన్సర్ డైరెక్ట్, కానీ డెఫినెట్లీ ఎఫెక్ట్స్ ఇమ్యూనిటీ. అలాగే డ్రగ్లో దే యూజ్ సమ్ కెమికల్స్ to increase the bulk of the drugs, వాటిని కటింగ్ ఏజెంట్స్ అంటారు. అగైన్ దే ఆర్ నాన్ కార్సినోజన్స్. సో డెఫినెట్లీ ఇవన్నీ కూడా అంటే జనం ఏమనుకుంటారంటే వీఆర్ నాట్ స్మోకింగ్, వేపింగ్ ఉంది, హుక్కా ఉంది, దే రిస్క్ ఫ్రీ అంటారు. కాదు, టొబాకో లేదు ఈ వేపింగ్ లో, ఎలక్ట్రానిక్ వేపింగ్ లో జస్ట్ ఫ్లేవర్ మాత్రం, మింట్ ఫ్లేవర్ ఉంది అని చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఎవ్రీథింగ్ ఇస్ డేంజరస్. ఎనీ కెమికల్ విచ్ ఆర్ స్మోకింగ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సరే, ఈ మధ్య కాలంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ అయిపోతుంది. ఎందుకు సార్? రీజన్ ఏంటి? అందులో వన్ థింగ్ అమ్మా, ఇప్పుడు లాస్ట్ 10-20 years చూసుకుంటే దిస్ ఇస్ ఎర్లీ మినార్కీ. అంటే ఎర్లీగా చిన్న ఏజ్లోనే ప్యూబర్టీ వస్తుంది. సెకండ్ థింగ్, దిస్ ఇస్ లేట్ ఫస్ట్ చైల్డ్ బర్త్. ఇట్స్ ఎ వెరీ కామన్ సోషల్ ఫ్యాక్టర్. అంటే బికాస్ ఆఫ్ క్యారియర్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ రీజన్స్, చాలా మందికి ఫస్ట్ చైల్డ్ బర్త్ దే ఆర్ హ్యాంగ్ ఆఫ్టర్ 35 years. ఈ లోపల ఏమవుతుంది, దే ఆర్ అండర్గోయింగ్ సో మచ్, అంటే బాడీ ఈస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ఈస్ట్రోజన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. దాంతో ఒబెసిటీ రావటం, PCOD రావటం, మళ్ళీ ఇన్ఫర్టిలిటీ రావటం. సో ఇవన్నీ కూడా ద డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. ప్లస్ ఇందాక అన్నట్టుగా అవర్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, అండ్ ద ఫుడ్ వీ ఈట్. సో ఇవన్నీ కూడా ప్లస్ వీటన్నిటి కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బ్రాకా జీన్స్ ఉంటాయి. వెన్ ఎవర్ దేర్ మ్యూటేషన్ ద జీన్స్, ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో బేసికలీ ఐ కెన్ టెల్ ఇట్స్ మెయిన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ వే ఆఫ్ లివింగ్ కాజింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో బ్రెస్ట్ ఫీడ్ చేసిన వాళ్ళ విమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రిస్క్ తక్కువగా ఉంటుంది సార్? ఖచ్చితంగా. ఒకటి ఏంటంటే కొంతమంది లైక్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ చైల్డ్, ఫస్ట్ చైల్డ్ బిఫోర్ 35 years, definitely the amount of estrogen, exposure to estrogen will be reduced. అలాగే when we are going for breast feeding, ఖచ్చితంగా ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఇట్ విల్ ఆఫర్ ఇమ్యూనిటీ అగైన్స్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే రిస్క్ చాలా ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే సార్. సార్, ఈ ఫోన్లో ఉన్న రేడియేషన్స్ ద్వారా మనకు క్యాన్సర్ అనేది వస్తుందా? బికాజ్ ఫోన్ రేడియేషన్స్ ఆర్ వెరీ మినిమల్, ఐనైజింగ్, నాన్ ఐనైజింగ్ అనేవేవో అంటూ ఉంటారు. ఈ ఫోన్ మన దగ్గర ఉండి ఇది వాడడం వల్ల కంటిన్యూస్గా మనకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? యాజ్ సచ్ స్టడీస్లో ఎక్కడో కూడా మొబైల్ రేడియేషన్ నుంచి క్యాన్సర్ వస్తుంది అన్నట్టుగా అక్కడ స్టడీస్లో బయటపడలేదు. అంటే దేసే ద రేడియేషన్ ఎమిటెడ్ బై ఫోన్ ఈజ్ నాట్ డేంజరస్ అని చెప్తున్నారు. కానీ డెఫినెట్లీ ఇఫ్ యూర్ యూజింగ్ ఫోన్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, పక్కన పెట్టుకుని పడుకుంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్. పక్కన పెట్టుకుని పడుకున్నా, ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడినా, బెటర్ టు యూజ్ ఇయర్ ఫోన్స్ దాన్ డైరెక్ట్ టాకింగ్ ఆన్ ద ఫోన్ ఫర్ లాంగ్ టైమ్స్. ఓకే. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎక్కువసేపు మాట్లాడటం అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. సో యూజువల్గా చాలామంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. అండ్ నేను విన్నది క్యాన్సర్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ద క్యాన్సర్ ఈజ్ స్ట్రెస్. ఏదైనా స్ట్రెస్కే, దట్ ఈస్ ద రూట్ కాజ్ అంటున్నారు. నిజంగా స్ట్రెస్ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా చెప్పచ్చమ్మా. ఎందుకంటే స్ట్రెస్ అంటే బోత్ ఇట్ కెన్ బి ఫిజికల్ స్ట్రెస్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్. ఎస్. సో ఇక్కడ ఎమోషనల్ స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నాం. ఫిజికల్ స్ట్రెస్ ఇస్ హెల్దీ అనుకుంటున్నాను. ఎస్. అంటే ఫిజికల్ స్ట్రెస్ అంటే అమ్మా ఇక్కడ షుడ్ హ్యావ్ ఎడిక్వేట్ స్లీప్. అట్లీస్ట్ ఒక 5 to 7 hours స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. స్లీప్లెస్నెస్,
నాట్ టేకింగ్ ఎడిక్వేట్ లిక్విడ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఎమోషనల్ స్ట్రెస్ ఖచ్చితంగా మసి ఎనీ స్ట్రెస్ బోత్ ఫిజికల్ ఎమోషన్ ఇట్ రెడ్యూసెస్ ద ఇమ్యూనిటీ. అది ఫస్ట్ థింగ్. అండ్ ఎమోషనల్ ఇప్పుడు మన దగ్గర చాలా పేపర్స్ ఉన్నాయి, స్టడీస్ ఉన్నాయి షోయింగ్ దట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బ్యాగేజ్ విచ్ యూఆర్ క్యారింగ్ సబ్కాన్షియస్లీ, ముఖ్యంగా చెప్పాలంటే రిసెంట్మెంట్, హేట్రెడ్, నెగిటివిటీ, ఇవన్నీ కూడా at some point of time they express as some diseases. They manifest as some diseases and definitely more commonly breast cancer. అలాగే ఎందుకంటే there was a study done, ఎక్కువగా somebody is having more domestic abuse, they tend to have chances of more cervical cancer. అట్లా కూడా స్టడీస్ ఉన్నాయి. అయితే నిజంగానే ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, కోపం కానీ, బాధ కానీ, ఏడుపు, డిప్రెషన్స్, ఇవన్నీ వల్ల మనకు బ్యాడ్ హార్మోన్స్, సాడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అది క్యాన్సర్ని ట్రిగర్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్. యా, అంటే దట్ ఈస్ ద సైన్స్ అనుకుంటా. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. ఎక్స్పోజింగ్ టు దీస్ బ్యాడ్ హార్మోన్స్ ఆర్ హార్మోన్స్ రిడ్యూసింగ్ ద ఇమ్యూనిటీ ఫర్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. దుఃఖం వస్తే బాధపడచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఇఫ్ యూఆర్ క్యారింగ్ ఇట్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, నాట్ షేరింగ్ విత్ ఎనీవన్, డెఫినెట్లీ దట్ విల్ ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ డిఫరెంట్ డిసీజెస్. డయాబెటీస్ ఏంటి, హార్ట్ కండిషన్స్ ఏంటి, క్యాన్సర్ ఏంటి, ఇట్ కెన్ కాజ్ డిఫరెంట్ కండిషన్స్. సో ఫైనల్ విల్ మూవ్ ఆన్ టు ద ఫైనల్ టాపిక్ సార్. క్యాన్సర్ సర్వైవర్స్, క్యాన్సర్ వచ్చిన తర్వాత పేషెంట్స్ ఎలా ఉండాలి అని చాలామంది క్యాన్సర్ సర్వైవర్స్ వాళ్ళ విల్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి దే ఫాట్ అగెయిన్స్ట్ క్యాన్సర్ అని విన్నాను. విల్ పవర్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫర్ ఎ క్యాన్సర్ పేషెంట్? క్యాన్సర్ సర్వైవర్స్కి టూ థింగ్స్ ఇక్కడ వీ షుడ్ ఇంక్లూడ్ బోత్ క్యాన్సర్ సర్వైవర్స్ అండ్ దేర్ కేర్ గివర్స్ ఆల్సో. దేర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ విల్ పవర్ షుడ్ బి దేర్. ఎందుకంటే ట్రీట్మెంట్ తర్వాత వాట్ దే యూజువల్లీ ఫేస్ ఈజ్ సోషల్ ఐసోలేషన్ అండ్ ఫియర్ ఆఫ్ కాన్స్టెంట్లీ డెవలపింగ్ క్యాన్సర్. నాకు మళ్ళీ క్యాన్సర్ వస్తుందేమో ఒక భయం. ప్లస్ దే ఫీల్ దెమ్సెల్స్ ఐసోలేటెడ్ ఫ్రమ్ దేర్ సర్కిల్స్. ఆ ఫియర్ నుంచి దే షుడ్ ఓవర్కమ్ దట్ ఫియర్. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, అడాప్టింగ్ అగైన్ హెల్దీ లైఫ్ స్టైల్. సంబడి ఈజ్ హ్యావింగ్ బ్యాడ్ హ్యాబిట్స్, సంబడి గాట్ డిసీజ్, డెవలపింగ్ హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, టేకింగ్ ఎ బ్యాలెన్స్డ్ డయట్. ప్లస్ అండ్ అగైన్ ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ఎమోషనల్ సపోర్ట్ అవసరం ఫ్యామిలీ నుంచి. అలాగే న్యూట్రిషన్ సపోర్ట్, టైం టు టైం మెడిసిన్స్ తీసుకున్నారా లేదా అని. సో డెఫినెట్లీ ఫ్యామిలీ రోల్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్ క్యాన్సర్ సర్వైవర్స్ ఆర్ వారియర్స్ ఇన్ మై నా దృష్టిలో అండ్ అగైన్ మీ దృష్టిలో ఎవ్రీ వన్స్. అయితే క్యాన్సర్ సర్వైవర్స్ మళ్ళీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ రికరెన్స్ ఏమైనా ఉందా? అలా రావడానికి వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో కానీ, ఫుడ్ హ్యాబిట్స్లో కానీ. అంటే రికరెన్స్ ఛాన్సెస్ అనేది ఫస్ట్ థింగ్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ డిసీజ్. అంటే డయాగ్నోజ్ అయినప్పుడు ఏ స్టేజ్ ఉంది, అడ్వాన్స్ స్టేజ్లో ఉందనుకోండి, రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వెరీ ఎర్లీ స్టేజ్ అయితే రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో వాళ్ళు చేసిన తప్పులు అంటే డెఫినెట్లీ చాలామంది దే గో ఇన్ టు నెగిటివ్ మైండ్ సెట్, దే విల్ నాట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్ఫ్ ప్రాపర్లీ. సో రెగ్యులర్గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్తో ఫాలో అవుతాం అంటే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ గుడ్ ఛాన్స్ ఆఫ్ సర్వైవల్. సో ఏదైనా ఒక 3 things విచ్ ఆర్ వెరీ డేంజరస్ టు గెట్ క్యాన్సర్ అనేది, రిస్క్ ఉన్న 3 things ఏమైనా చెప్పండి సార్. ఫస్ట్ థింగ్ ఇందాక చెప్పినట్టుగా స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ అదొకటి. సెకండ్ థింగ్ ద ఫుడ్ వి ఈట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బీ అవేర్ ఆఫ్ వాట్ వీఆర్ ఈటింగ్. థర్డ్ థింగ్ sedentary lifestyle and stressful lifestyle. Okay. These are the 3 things which are causing cancer nowadays. సో దాని వల్ల లైక్ మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకుంటూ, హెల్దీ ఫుడ్ తినుకుంటూ, స్పిరిచువల్గా కానీ, మెడిటేటింగ్ మోడ్లో కానీ ఒక స్ట్రెస్ని తగ్గించుకుంటే క్యాన్సర్ నుంచి కొంతవరకు వీ కెన్ లెస్ రిస్క్ ఉంటుంది అంటారు. లెస్ రిస్క్ ఉంటుంది. Definitely. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.